అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క దైవస్థితిని తలంచుకోవడానికి ధ్యానించడానికి వాక్యము ద్వారా దేవుని యొక్క విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశముకై దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన జంతువులేమి వాడల నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులునైనా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, మాతో మీరు మాట్లాడుము. నీ ముఖ కాంతిని, నీ సన్నిధి కాంతిని, నీ ప్రకాశతను మీరు మాకు అందించి మీరే మాకు బోధకుడిగా ఉండి నీ యొక్క ఆత్మీయ విషయాలు మాకు నేర్పించుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దైవాశీర్వాదములు, దైవ ఫలములు, దైవ వరములు ప్రభు మనందరికీ అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఎప్పుడూ కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం భూలోక స్థితి మీద ఆధారపడకుండా దైవ సంబంధమైన ఆలోచనలతో దైవత్వం మీద ఆధారపడవలసిన ఆత్మీయ జీవితం. కానీ భూలోక సంబంధమైన వ్యక్తి భూ సంబంధమైన వారిని ఆధారము చేసుకొని దైవ సంబంధమైన స్థితిని విలువ తక్కువగా చూస్తాడు. దైవ సంబంధమైన వాటిని ప్రాముఖ్యత ఇస్తున్నాము అని అనుకొని భ్రమపడుతూ భ్రష్టత్వపు మనస్తత్వముతో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క అంతరంగమును, దేవుని యొక్క ఆలోచనను దరికి కూడా చేర్చుకోలేని మరి భయంకరమైన బలహీనమైన స్థితి అవిశ్వాసపు జీవితం. ఇటువంటి అవిశ్వాసపు జీవితము మనిషిలో ఉండకూడదు. కాబట్టే విశ్వాసమునకు కర్తగు దేవుడు విశ్వాసిని ఎప్పుడు బలపరచటానికి దేవుడు తన మాటను, తన యొక్క చిత్తమును, తన యొక్క ఆలోచనను సంఘానికి దేవుడు ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాడు. నోవాహు గారి యొక్క జీవితంలో కూడా దేవుడు తన యొక్క ఉన్నతమైన కార్యమును భూలోకంలో ఎందరో ఉండగా, భూలోకంలో ఎంతోమంది జనాంగము ఉండగా, ఎన్నో కుటుంబాలు ఉండగా దేవుడి యొక్క ఏర్పాటును బట్టి నోవాహు గారితోటి దేవుడు నిబంధన చేసుకున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనిషికి దూరముగా ఉండడు. మనిషే దేవునికి దూరముగా ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రయాస, దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా దైవస్థితికి అంగీకారముగా ప్రయాసపడుతూ మనిషిని నిలువబెట్టడానికి, రక్షించటానికి, దేవునికి మహిమకరంగా వాడబట్టడానికి దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా ప్రయాసపడుతుంది. దేవుని యొక్క ఆత్మీయ జీవితమును మనం నేర్చుకోవాలి అంటే దేవుని తలంపులు మనలో ఉండాలి. దేవుని మాటలు మనం పోషించుకోవాలి. దేవునికి విలువిచ్చే మనస్తత్వము, దేవుని పట్ల ఆసక్తి కలిగిన హృదయము, దేవునికి అంగీకారమగు జీవితము, దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తున్నామనిస్తే దైవ ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని చిత్తమైన ప్రజలు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలు, దేవుని కనుదృష్టిలో విశ్వాసము కొనసాగించవలసిన ప్రజలు. కానీ ఈ ప్రజలు దేవుని యొక్క మాటను కాదని, దేవుని యొక్క ఇష్టము కాదని, దేవుని యొక్క చిత్తము కాదని ఈ ప్రజలు సొంత వారితో, సొంత స్థితితో
దేవుని మాటకు విధేయత చూపించకుండా, విశ్వాసము నిరూపించుకోకుండా దేవుని యొక్క కార్యములను వ్యతిరేకిస్తూ అపవాది కార్యాలలో పడిపోయిన వారు వీరు. అపవాది తలంపులలో వీరిని చుట్టుకుండేటప్పుడు అపవాది తలంపులు వీరికి ఏమి చేస్తాయనిసనంటే హానిగాను, భారముగాను, వేదనగాను, ప్రయాసగాను మార్చివేసినాయి. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేర్పు చేయటానికి ప్రయాసపడుతుంది. నోవాహు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా చూస్తే కనుక దేవుడు నోవాహు గారితోటి నిబంధన చేసుకుంటున్నారు. నిబంధన లేకుండా నిబంధన ప్రజలు కాలేము. నిబంధన లేకుండా నీతిని సంపాదించుకోలేము. నిబంధన లేకుండా ఆత్మను రక్షించుకోలేము. నిబంధన లేకుండా దేవుని మాటను గౌరవించలేము. నిబంధన లేకుండా దేవుని క్రమములో యథార్థముగా మనం ఉండలేము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే దేవుడు మొట్టమొదటిసారి ఆదాము గారితోటి దైవచిత్తమైన సంకల్పాన్ని బట్టి, దైవ తలంపును బట్టి, దైవ ప్రేరేపణను బట్టి దేవుడు ఆదాము గారిని నీతిగా ఉంచాడు. కానీ నీతికరమైన పోషణలో ఉన్న ఆదాము గారిని సైతాను దూరము చేసింది. కారణము నిబంధనను మేరటము, దేవుడిచ్చిన ఆజ్ఞను తృణీకరించడము, దేవుని యొక్క మాటను మీరుతూ అతిక్రమిస్తూ దేవుని యొక్క మాటకు మాత్రమే కాక సృష్టికి కూడా కీడుగా మార్చబడ్డాడు మనిషి దేవుని నిబంధనలో లేకపోవటాన్ని బట్టి. దేవుని నిబంధనలో దేవుని మాటకు మనము విధేయత చూపించకపోతే, దేవుని మాటను గౌరవించకపోతే మనము మనకే శత్రులుగా ఉంటాం. మనము పక్కవారికి శత్రులుగా ఉంటాం. మనము సృష్టికి శత్రులుగా ఉంటాం. దేవుడికి వ్యతిరేకులుగా ఉంటాం. కారణం ఏంటనిసరంటే దేవుడి యొక్క మాటను తృణీకరించుటయే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, చదువుకున్న ఈ యొక్క వచనంలో జాగ్రత్తగా మనం చూస్తే నోవాహు గారితోటి దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, నీతోనూ నీ కుమారులతోనూ నీకు కలిగిన ప్రతి విధమైన దానితోనూ కూడా నేను నిబంధనను స్థిరపరచడానికి సిద్ధముగా ఉన్నాను. నిబంధనను చెడగొట్టేవాడు అపవాది. నిబంధనను నీతిలో ఉంచనివాడు అపవాది. నిబంధనను విలువివ్వనివాడు అపవాది. నిబంధన అనగా ఇరుపక్షాల వారు గౌరవముతో, మర్యాదతో విలువిచ్చుకుంటూ విధేయత కలిగిన హృదయముతో ఒకరి ఒకరు నిబద్ధత కలిగి, గౌరవము కలిగి ప్రేమించుకోవటం, దేవుణ్ణి మహిమపరచటం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, ఈ నిబంధన లేకపోతే దేవుని యొక్క చిత్తమును మనం కొట్టివేసిన వారం అవుతాం. దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి మోషే గారికి ధర్మశాస్త్రము ఇవ్వకముందు దేవుడు తన మాటను నిబంధనగా మలిచిన వారు ఉన్నారు. మొదటిసారి ఆదాము గారు అయితే, రెండవసారి నోవాహు గారైతే, మూడవసారి అబ్రహాము గారైతే, నాలుగవసారి యాకోబు గారు అయితే, ఇలాగా ప్రతి ఒక్కరితోనూ కూడా దేవుడు ఏం చేశాడనిసరంటే నిబంధనను స్థిరపరచటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటులో ఉన్నవారు నిబంధనలో లేకుండా, మాట మీద లేకుండా, మాట తప్పేవారిగా, అవిధేయులుగా, అగౌరవపరిచేవారిగా మార్చేది అపవాది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, ఆది పితామహులుగా ఉన్న కాలములో దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని యొక్క మాటే వారికి నిబంధన, దేవుని మాటే వారికి స్థిరత్వము. దేవుని యొక్క మాట మీద నిలవబడి వాగ్దానములను పొందుతూ వాగ్దానపు ప్రజలుగా, వాగ్దానపు పితామహులుగా, వాగ్దానపు మరి విశ్వాసులుగా బైబిల్ గ్రంథంలో వారిని, వారి కుటుంబాలను వీరు పోషించుకున్నవారు.
కానీ మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఇది నిబంధన, ఇశ్రాయేలులకు జనాంగానికి ఇస్తున్న నిబంధన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసరంటే, మోషే గారికి ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వకముందు ఈ యొక్క ముందున్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఈ యొక్క ప్రజలకు, దేవుని ఏర్పాటు చిత్త ప్రకారం ఉన్న కుటుంబాలకు దేవుడు మాటను నిబంధనగా ఇచ్చాడు, వాక్ ప్రత్యక్షతను నిబంధనగా ఇచ్చాడు. కానీ మోషే గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాటతో పాటు వ్రాతను కూడా నిబంధనగా ఇశ్రాయేలులకు దేవుడు అందించాడు. కారణం ఏంటనిసరంటే, పాపము దేవుని మాటను మరిచిపోయేలాగా చేస్తుంది. పాపము దేవుని మాటకు విలువివ్వదు. పాపానికి పాప ఫలితమైన ఆకర్షణ స్థితి ఎక్కువ కాబట్టి దేవునికి దూరము చేసి పాపం ఏం చేస్తుందంటే విశ్వాసిక జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు మనతోటి నిబంధనకు మధ్యవ్యక్తిగా ఉన్నవారు. పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటేనే దేవుడు ఇచ్చిన నిబంధనలో మనము దైవ చిత్తానుసారముగా ఉండగలము. కారణం ఏంటనిస్తారంటే, ఈ నిబంధన భూలోకములో శరీరముతో ఉన్నప్పుడే పరలోకపు సంబంధమైన ఆత్మను సంపాదించుకోవడానికి, సాధన చేయటానికే ప్రభువు తన మాటను విశ్వాసులకు బహు విలువైన వరముగా ఇచ్చాడు. ఆ వరమే ఏమిటి అనిసరంటే, నీతి కలిగిన దేవుని మాటలు. నీతి కలిగిన ఈ దేవుని మాటలు విశ్వాసపు జీవితాన్ని వెలుగులోనికి నడిపిస్తాయి, కుటుంబాలను వెలుగులోనికి నడిపిస్తాయి, భవిష్యత్తును భారము కాకుండా వెలుగులోనికి నడిపిస్తాయి, రక్షణలోనికి నడిపిస్తాయి. ఇందాక మనం చదువుకున్న ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే గనక, వీరు నోవాహు కుటుంబము నోవాహు చేత చేయబడిన వాడలోనికి వచ్చిన జలచరులు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా నిబంధనలోనికి వచ్చాయి. కాబట్టి నిబంధన వీరికి ఏం చేసిందంటే రక్షణనిచ్చింది. నిబంధన వీరిని నూతన సృష్టిలోనికి నడిపించింది. నిబంధన వీరిని దేవుని స్వరమును వినిపించే అలవాటును చేసింది. నిబంధన వీరిని నూతన సృష్టి వైపు నడిపిస్తూ నూతనమైన రక్షణ కార్యక్రమంకు సాక్షులుగా నిలబెట్టింది. దైవ చిత్తానికి సాక్షులుగా నిలబెట్టింది. నూతనమైన సృష్టిని దేవుడు ఎలాగ మలిచాడనిసరంటే తన నిబంధనతో మలిచాడు. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నిబంధనను మేరని వారముగా ఉండాలి. నిబంధన అనగా మనం చెప్పుకున్నాం, ఇరుపక్షాల వారు కూడా మాట మీద నిలువబడి ఒకరికి ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు విలువించుకుంటూ, ఒకరి కోసం ఒకరు బ్రతకగలుగుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్పులోనికి తీసుకువచ్చే ఈ యొక్క స్థితియే ఏంటనిస్తారంటే నిబంధన. బైబిల్ గ్రంథంలో కూడా మనుష్యుల యొక్క జ్ఞానాన్ని బట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నారు. ఈ రెండు నిబంధనలకు మధ్య వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువుని ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు తన ప్రజలతో ఎప్పుడూ కూడా దైవ నిబంధనే చేస్తాడు. పాప సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, వ్యాధి సంబంధమైన బంధాలను మనిషికి దేవుడు ఎప్పుడూ కూడా ఇవ్వడు. దైవ సంబంధమైన నిబంధన నీతిలో నిలబడుతుంది. దైవ సంబంధమైన నిబంధన యథార్థతలో నిలబడుతుంది. దైవ సంబంధమైన నిబంధన నూతన సృష్టి వైపు నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ఈ నిబంధన ఎక్కడికి నడిపిస్తుంది అనిస్తానంటే దేవుని సన్నిధిలోనికి నడిపిస్తుంది. నిబంధన లేకపోతే
దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళలేం. నిబంధన ఉన్నది కాబట్టే దేవుని అంతరంగాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నామనిస్తానంటే దైవ సన్నిధి అనుభవంలోనికి వెళుతున్నాం. నోవాహు గారు దేవుని చిత్తాన్ని ఎలాగ తెలుసుకున్నారనిస్తానంటే దైవ సంబంధమైన సన్నిధిలోనికి వెళ్ళి ఆ నిధినే ఏం చేసుకున్నారంటే తన స్వాస్యముగా ఉంచుకొని దేవుడు చెప్పిన పనిని ఆయన చేశారు. దేవుడు చెప్పిన పనిని చేయటమే నీతిగా ఉండటం. నిబంధనలో ఉన్నవారు దేవుని నీతి ప్రజలు. దేవుని నీతిని జరిగిస్తారు, దేవుని నీతిని క్రమపరుస్తారు, దేవుని నీతిని పోషిస్తారు. కారణం ఏంటనిసనంటే దేవుడే వారికి అన్ని విధాలుగా సహాయకరుడిగా ఉండి నిబంధనను కొనసాగిస్తాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనిస్తే కనుక ఈ నిబంధన తప్పిపోయారు కాబట్టే ఆదాము అవ్వలు ఆత్మీయ జీవితంలో దిగంబరత్వానికి వచ్చేసారు. ఈ నిబంధన తప్పిపోయారు కాబట్టే ఆదాము అవ్వలు దేవుని సన్నిధికి దూరమయ్యారు. ఈ నిబంధన తప్పిపోయారు కాబట్టే దేవుని స్వరమును కోల్పోయారు. ఈ నిబంధన తప్పిపోయారు కాబట్టే దేవుడు ఇచ్చిన స్థానాన్ని కోల్పోయారు. పాప సంబంధమైన లోకములోనికి వచ్చేసారు. అనగా దైవ సంబంధమైన స్థితిని విడిచిపెట్టి సైతాను సంబంధమైన ప్రతికూలమైన బానిసత్వము కలిగిన దాస్యత్వము కలిగిన ఈ యొక్క స్థితిలోనికి మనిషిని సైతాను దిగజార్చేసింది. కారణం ఏంటనిస్తారంటే దేవుని యొక్క నిబంధన లేకపోవటం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే అబ్రహాము గారి యొక్క జీవితంలో కూడా మనం చూడగలిగితే గనక ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే గనక ప్రొద్దుగుంకబోవునప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. చూడండి, అబ్రహాము గారి యొక్క సింధూర సన్నిధి అనుభవం ఏమి తీసుకొని వచ్చిందంటే తన జనాంగము నిబంధనను కోల్పోయినా సరే తిరిగి మరలా దైవ ప్రేమ, దైవ కృప, దైవ అనుగ్రహము నిబంధనలోనికి తీసుకుని వచ్చినట్లుగా అబ్రహాము గారి యొక్క జీవితంలో ముందే ప్రభువు అబ్రహాము గారికి ప్రత్యక్షతను అందించి తెలియచేసినట్లుగా ఇశ్రాయేలు గురించి మనం గ్రహించుకోగలగాలి. ఇశ్రాయేలు గురించి ఎప్పుడో జరిగే వాటి కోసం దేవుడు ముందుగానే ఈ సింధూర సన్నిధిలో దేవుడు ఏం చేశాడనిసరంటే తన యొక్క చిత్తాన్ని ఇశ్రాయేలు యొక్క జనాంగపు నిబంధన ఎలాగ మీరుతున్నారు అనేది ముందుగానే తెలియచేసి గాయపరచువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే అన్నట్లు ఆ నిబంధనను మీరిన ఈ ప్రజలను బానిసలుగా దాసులుగా నేను విడిచిపెట్టను అని చెప్పి ముందుగానే ప్రభువు నిబంధన ఏం చేసిందంటే అబ్రహాము గారికి ధైర్యాన్ని ఇచ్చింది, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే నోవాహు గారితో చేసుకున్న నిబంధన రక్షించే ఓడను తయారు చేసింది. ఈ రక్షణ ఓడలో నుంచి నూతన సృష్టి వచ్చింది. ఈ నూతన సృష్టిలో భాగముగానే కొన్ని తరాలకు ఎవరు వచ్చారనిసరంటే అబ్రహాము గారు వచ్చారు. అబ్రహాము గారితో ప్రభు నిబంధన చేస్తున్నాడు, నేను నీకు నీ తర్వాత నీ సంతానముకు దేవుడైనట్లును నీకును నాకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతి వారికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే గనక అబ్రహాము గారితో నిబంధన నిత్య నిబంధన. నీ తర్వాత నీ సంతానమునంతటికి
ఇక్కడ నోవాహు గారి నిబంధన ఏంటనిస్తారంటే రక్షణ వాడ అనుభవము ఈ యొక్క నిబంధన. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తారంటే దేవుని సన్నిధిలో ఉండేవారు దేవునితో నిబంధన చేస్తారు. దేవుడు వారితో నిబంధన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవారు ఆ నిబంధనకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా విధేయతగా ఉండి దేవుడికి గౌరవకరంగాను మహిమకరంగాను బ్రతుకుతారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే నోవాహు గారు వాడను చేయమన్నప్పుడు చేశారు. ఆ వాడ చేత ఆ కుటుంబము సృష్టిలో ప్రతి ఒక్కటి రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన వారి తోటి ప్రభువు నిబంధన చేశాడు. అబ్రహాము గారు కూడా విడిచిపెట్టుకొని వచ్చిన తర్వాత అబ్రహాము గారితో ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తారంటే వీరు కూడా విడిపింపబడిన వారు కాబట్టి, విడిచిపెట్టబడిన వారు కాబట్టి, విడిపించుకొని వచ్చిన వారు కాబట్టి అబ్రహాము గారితో ప్రభు విడనాడని నిత్య నిబంధన చేస్తున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తారంటే నోవాహు గారితో నిబంధన చేసినప్పుడు వారి యొక్క బిడ్డలలో సైతాను దూరి వారి సంతానంలో సైతాను ప్రవేశించే నూతనమైన పరిశుద్ధమైన ఈ యొక్క నిబంధనను ఏం చేసిందంటే అపవిత్రము చేసింది. అబ్రహాము గారితో చేసిన నిత్య నిబంధనలో ఏముందనిస్తారంటే బలి ఉన్నది. ఇస్సాకును బలివ్వటానికి అబ్రహాము గారు సిద్ధమయ్యారు కాబట్టి దేవుని సముఖమున అబ్రహాము గారు చేసుకున్న నిబంధనలో ఏముందనిస్తారంటే పాప ప్రక్షాళన ఉంది కాబట్టి ప్రభు పరిశోధించినప్పటికీ కూడా ఆయన ఎవరి ముందు దేవుణ్ణి సిగ్గుపరచనివ్వలేదు కాబట్టి అబ్రహాము గారితో ఏం చేశారనిస్తారంటే నిత్య నిబంధన చేస్తూ ప్రభు ఏమన్నారనిస్తారంటే నీ సంతానము కొన్ని సంవత్సరాలకు బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పటికీ 400 సంవత్సరాలు వారు శ్రమ అనుభవించినప్పటికీ కూడా వారి పక్షాన నీకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు నాకు ఉన్న నిబంధనను బట్టి నిత్య నిబంధనను బట్టి వారిని నేను రక్షిస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటనిస్తానంటే దేవుడు నిబంధనకర్త. ఎప్పుడు కూడా దేవుని మాటకు మనం లోబడే వారముగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో చూస్తే నోవాహు గారితో చేసుకున్న నిబంధనను అలాగనే అబ్రహాము గారితో చేసుకున్న నిబంధనను మనం చూస్తే యాకోబు గారి యొక్క జీవితంలో కూడా ఆదికాండము 31వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే నేనును నీవును నిబంధన చేసుకుందాము రండి రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబునకు ఉత్తరం ఇయ్యగా. చూడండి, దేవుని యొక్క మాటలో నిలబడుటయే నిబంధన. పరలోకపు భక్తిని సంపాదించుకుంటయే నిబంధన. లోకము వైపు చూడకుండా దేవుని యొక్క మహిమ తలంపులతో దేవుణ్ణి చేరుకోవడానికి ఇతరులను దేవుని దగ్గరకు చేర్చడానికి చేసే స్థిరమైన బుద్ధి ఏంటనిస్తారంటే నిబంధన బుద్ధి. బుద్ధి కలిగిన కన్యకులు నిబంధనకు లోబడ్డారు కాబట్టే వారి యొక్క దివిటీలు వెలిగింపబడ్డాయి. నిబంధనను మీరుతూ నిబంధనను వారి స్వాధీనంలో వారి బుద్ధి ప్రకారము వారి ఇష్ట ప్రకారము వారు నడిపించుకున్నారు కాబట్టే బుద్ధి లేని కన్యకుల యొక్క దివిటీలు ఆరిపోయినట్లుగా అవి సరిగ్గా వెలగనట్లుగా సమయానికి చీకటి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే ఇశ్రాయేలీయులకు తండ్రిగా ఉన్నటువంటి అనగా 12 గోత్రాలకు తండ్రిగా ఉన్న యాకోబు గారితో ప్రభు చేసుకున్న నిబంధన సాక్ష్యపు నిబంధన. ఈ నిబంధనను ప్రభు ఎందుకు చేసుకున్నారనిస్తానంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ప్రేమస్వరూపి కాబట్టి, న్యాయస్థుడు కాబట్టి, మనల్ని దూరము పెట్టనివాడు కాబట్టి, విడవకుండా ప్రేమించేవాడు కాబట్టి, మనల్ని నిలువబెట్టేవాడు కాబట్టి, మన కుటుంబాలను నిలవబెట్టేవాడు కాబట్టి, నిలబెట్టే దేవుడు
పడిపోతున్న మన తరాలను కూడా నిలవబెట్టుతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో చూస్తే గనక ఇశ్రాయేలీయులకు ఆహారము కొరతగా ఉండేటప్పుడు ఆకలి బాధలతో పోట కూటితో కడుపు మీద ప్రేమతో దైవ ప్రేమను గ్రహించలేని వారు కాబట్టి వీరేమైపోయారనిస్తారంటే ఆనాడు అబ్రహాము గారికి వచ్చిన కల ప్రకారము బానిసలుగా మార్చబడ్డారు. దేవుని నిబంధనను మరిచిపోతే దేశదిమ్మరులమవుతాం. దేవుని నిబంధనను మరిచిపోతే బానిసలుగా మార్చబడతాం. దేవుని నిబంధనను తృణీకరిస్తే దాస్యత్వములోనికి వెళ్ళిపోతాం. దేవుని మాటను కాదని మనం బ్రతకాలనుకోవడం దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి దిగజారిపోతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే నిబంధన నీతి సూర్యుడు దేవుడైన యెహోవా వైపు పితామహులు చూశారు, దేవుని వైపు వీరు చూడలేరు. కాబట్టే చూడలేని పరిస్థితులకు సైతాను వీరిని దిగజార్చింది. కాబట్టే నిబంధనలో లేరు, నిబంధనను మీరిన వారు, నిబంధనను తృణీకరించిన వారు, నిబంధనను చేరుకోలేని వారు, నిబంధనలో లేని వారు. కాబట్టే మనుషులలో కూడా లెక్కలేని వారిగా మారిపోయారు, విలువలేని వారిగా మారిపోయారు, సృష్టిలో దాసులుగా మారిపోయారు, సృష్టిలో బానిసలుగా మారిపోయారు. కారణం ఏంటనిస్తునంటే దేవుని యొక్క నిబంధనను మీరిన ఈ ఇశ్రాయేలీయులు నిర్గమకాండము 2వ అధ్యాయంలో చూస్తే కనుక మూలిగే స్థితిలోనికి వచ్చేసారు. ఈ మూలిగే దేవుని యొక్క చెవిని తట్టింది కాబట్టి, హృదయాన్ని తట్టింది కాబట్టి, దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. కాబట్టి వీరి ప్రార్థన ఏం చేసిందనిస్తుందంటే పితరుల దైవ దీవెన కంటే మహా ఉన్నతమైన దీవెన ఏం తీసుకొచ్చిందంటే ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చింది. చూడండి, దైవ నిబంధన, వాక్ సంబంధమైన నిబంధన. ఆది పితామహులు మాట మీద నిలబడ్డారు, అనగా వాకు నిబంధనలో ఉన్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు సమయానికి వచ్చేటప్పటికి వాక్ నిబంధన నుంచి ఎక్కడికి వచ్చారనిసరంటే వ్రాత నిబంధనలోనికి వచ్చారు. వాక్కు నిబంధన వచ్చింది వీరికి, వ్రాత నిబంధన వచ్చింది. వాక్కు నిబంధనేమో వాగ్దానాన్ని తీసుకొని వచ్చింది, రాత నిబంధనేమో ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చింది. నిబంధనలో ఉంటే దేవుని మాటను వినాలి. దేవుడి చెప్పినదే నిబంధన, దేవుడి చెప్పిన మాటే నీతికరమైనది. ఈ నీతికరమైన మాటను బ్రతికించుకోవడానికి నీతికరుడైన దేవుని వైపు మనం చూడగలగాలి. నీతి సూర్యుడైన దేవుని వైపు మనం చూడాలి అనిసనంటే సన్నిధి వైపు మనం చూడాలి. సన్నిధిలో ఉండి దేవుణ్ణి చూడాలి. సన్నిధిలో ఉండి దేవుని తలంపు కలిగి దేవరాజ పుత్రులమై తేజరిల్లు స్థితిలో దైవ సమ్మనమైన మహిమను, ప్రకాశతను, తేజస్సును, ప్రభు ముఖకాంతిని, ప్రభు సన్నిధి కాంతిని సంపాదించుకునే సాధకులుగా మనం మారాలి. దేవుని సన్నిధిలో అభ్యాసము చేస్తూ ఆత్మను దైవ సంబంధమైన లక్షణాలతోటి అలంకరించుకోవాలి. దైవ సంబంధమైన ఆసక్తి లేనప్పుడు శరీర సంబంధమైన జీవితము భ్రష్టత్వములోనికి నడిపిస్తుంది. దేవునికి స్థానం ఇవ్వని దుస్థితిలోనికి నడిపిస్తుంది. నిబంధనను మీరటం అలవాటు చేసుకోవడం నేర్పిస్తుంది. శరీరాన్ని సౌఖ్యంగా మలుచుకోవడం, శరీర సంబంధమైన అవసరతల కోసం పాపానికి బానిసలుగా మారటం నేర్పిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, వాక్ అనగా మాట మీద నిబంధనతో ఉండి, వాక్ నిబంధనలో ఉండి ఆది పితామహులు అద్భుతాలను చూశారు. వ్రాత నిబంధనలో ఉండి ఈ యొక్క ఇశ్రాయేలీయుల్లో దేవుని నిబంధనలో ఉన్న మోషే గారు మహాద్భుతాలను అనుభవించారు, జరిగించారు. ఆయన దీవెనగా మార్చబడ్డాడు, ఇతరులకు కూడా దీవెనగా మార్చబడ్డాడు.
ప్రభు అన్నమాట, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, నెరవేర్చడానికి వచ్చాడన్న యేసుక్రీస్తు ప్రభు కూడా నిబంధనను నెరవేర్చాడు. కాబట్టే ఈ నిబంధనలో నుంచి నెరవేర్చిన ఈ నిబంధనలో నుంచి ఏమొచ్చిందనిసనంటే, నిబంధన నెరవేర్పైనప్పుడు సంఘం వచ్చింది. ఈ సంఘము ఏ నిబంధనలో ఉండాలనిసరంటే ప్రభు అంతరంగముగు నిబంధనలో ఉండాలి. ప్రభు అంతరంగ నిబంధన ఏంటనిసరంటే దైవ సన్నిధి. దైవ సన్నిధి అనుభవం సంఘానికి అవసరము. దైవ సంబంధమైన సన్నిధి అనుభవం సైతానును అపవాది క్రియలను జయించటానికి ప్రభు సంఘానికి ఇచ్చిన సొత్తు, సంఘానికి ఇచ్చిన స్వాస్యము ఏమిటనిస్తానంటే ఈ యొక్క దైవ సన్నిధి. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఆదాము గారితోటి ఆదరణ కలిగిన నిబంధన చేసుకున్నారు. ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము గారితోటి వాగ్దానం అనే నిబంధనను చేసుకున్నారు. నోవాహు గారితోటి నీతికరమైన స్థిరమైన నిబంధనను చేసుకున్నారు. యాకోబు గారితోటి సాక్ష్యపు నిబంధనను చేసుకున్నారు. ఎందుకు ఈ మాటను నేను చెబుతున్నాననిస్తే, నిబంధన వాడుకోకపోతే దేవుని కృపను మనం పొందుకోలేము. నిబంధనను వాడుకోకపోతే దేవుని కృపలో మనం నిలవలేము. నిబంధనను వాడుకోకపోతే దేవుని యొక్క ప్రేమనే కంచులో మనం ఉండలేము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, నేను ఆయన్ను మీకు అప్పగించినలా నాకేమి ఇతురని వారిని అడిగినందుకు వారు 30 వెండి నాణెములు తీసుకొని వచ్చి వానికి ఇచ్చిరి. ఇస్కరియోతు యోధ ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిరిగాడు, ప్రభువుని చూశాడు, అద్భుతాలను చూశాడు, ఆశ్చర్యకార్యాలను చూశాడు, అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ప్రయాణాలు చేశాడు, భోజనము చేశాడు, ఆయనతో కలిసి అన్ని విషయాల్లోనూ కూడా సాక్షిగా ఉండటానికి ఉండవలసిన వాడు ఎక్కడతో నిబంధన చేసుకున్నాడని అంటే మనుషులతో నిబంధన చేసుకున్నాడు, అధికారులతో నిబంధన చేసుకున్నాడు. కయ్యోను కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటను విని కూడా దేవుని మాటను నేర్చుకోవడానికి ఇష్టపడని వాడు కాబట్టి దేశదిమ్మరైపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా దేవునితో తిరిగి దేవుని మాటను తృణీకరించిన వాడు కాబట్టి, వేషధారణ బ్రతుకు కాబట్టి ఏమైపోయాడని అంటే ఆత్మహత్యల పాలైపోయాడు. తన హత్యను, తన ప్రాణాన్ని తనే తీసుకునేవాడిగా మార్చేసింది మనుషులతో నిబంధన, సృష్టితో నిబంధన, సౌఖ్యముతో నిబంధన చేసుకున్న ఈ యొక్క కయ్యోను దేశదిమ్మరయ్యాడు. మనుషులతో నిబంధన చేసుకున్న ఈ యొక్క ఇస్కరియోతు యూదా స్వహస్తాలతో చనిపోవటానికి తన్ను తానే ఏం చేసుకున్నాడని అంటే మరణానికి కారణముగా మార్చుకున్నాడు. కారణం ఏంటనిస్తుందంటే దేవుని నిబంధనను మీరి ఏ నిబంధనలో ఉన్నా అది ఫలభరితము కాదు. ఇస్కరియోతు యోధ మనుషులతో, అధికారులతో నిబంధన చేసుకొని దేవుని కాదని, దేవుని క్రమమును కాదని, దేవుని అద్భుతాలను కాదని, దేవుని ఉపకారాలను కాదని లోక సంబంధమైన ఆశతో ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుని నిబంధనను మీరాడు కాబట్టి ఒక రోజు ఏమయ్యాడనిస్తానంటే తన చేతులతో తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి నిబంధనలో లేకపోతే. ఇశ్రాయేలీలు నిబంధన ప్రజలు, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని నిబంధనలలో ఉండవలసిన ప్రజలు కాబట్టి దేవుని నిబంధనను ఆది పితామహుల వలె వీరు నెరవేర్చలేదు కాబట్టి, వీరు దైవ సన్నిధి అనుభవం వీరిలో నేర్చుకోలేదు, పోషించుకోలేదు, ఉంచుకోలేదు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళారని అంటే చెరలోనికి వెళ్ళారు. వీరిని రక్షించుకోలేని చెర, వీరి బిడ్డలను వీరిని రక్షించుకోలేని చెర, వీరు విడుదల పొందలేని చెర, వీరు ఆ చెర నుంచి విడిపించుకోవడానికి శక్తి లేని చెరలోనికి వెళ్ళిపోయారు.
కారణం ఏంటనిసనంటే దేవుని నిబంధనలో లేకపోవటం. అటువంటి దేవుని నిబంధనలో లేకపోవటానికి కారణం ఏంటనిసనంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, రోమాపత్రిక మొదటి అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తే గనక, వారు తమ మనసులలో దేవునికి చోటియ్య నల్లకపోయిరి. వారు తమ హృదయాలలో తమ మనసులలో దేవునికి స్థానం ఇవ్వకపోవటాన్ని బట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. 31వ వచనంలో చూస్తే కనుక, మాట తప్పువారు ఎవరట? భ్రష్టత్వపు మనసు కలిగిన వారు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఉపకారాలు పొందుతూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఉపకారాలు పొందుతూ దేవుని మీద ఆధారపడవలసిన విశ్వాస జీవితం, అవసరాల మీద ఆధారపడుతూ మనుషుల మీద ఆధారపడుతూ దేవునికి ఇచ్చిన మాటను కూడా తృణీకరించుకుంటూ బ్రతుకు ఏంటనిస్తానంటే, వారు దేవునికి వారి మనసులో చోటు ఇయ్యనొల్లక భ్రష్టత్వమునకు తమ మనసులను అమ్ముకున్నవారు. భ్రష్టత్వమునకు స్థిరపరుచుకున్నవారు ఎవరు అనిసినంటే, దేవునికి తమ హృదయాలలో స్థానం ఇవ్వని వారు. తమ హృదయాలకే దేవునికి స్థానం ఇవ్వకపోతే దేవుని దేవాలయానికి, దేవుని సమయానికి, దేవుని వాక్యానికి, దేవుని క్రమాలకు విలువిచ్చేవారుగా ఎప్పుడు మారుతాం? మనకు మనమే గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే భ్రష్టత్వపు మనసు, మాట ఇచ్చి కూడా మాటను కొట్టివేసుకునే బుద్ధి ఎవరిదనిస్తునంటే ఈ యొక్క భ్రష్టత్వపు మనసు కలిగిన వారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఏకముగా దేవుని పనిని మీరు కొనసాగించడానికి, దేవుని యొక్క స్థితికి వ్యతిరేకంగా కాక అంగీకారంగా మీరు దేవుని మాటను వింటారా అనిస్తానంటే, అందరూ కూడా ఏకస్వరంతో వింటాము అన్నవారే దూడను తీసుకున్నవారు. వింటానని దేవుని యొక్క క్రమమును వైపు ఆసక్తి లేకుండా, నిరీక్షణ లేకపోవటాన్ని బట్టి అపవాది వారిలో ప్రవేశించి ఏం చేసిందంటే నిబంధనను మీరిన వారిగా చేసింది. అనగా దేవుని మీద నిరీక్షణ లేకపోతే నిబంధనను మీరిన వారముగా మారిపోతాం. నిబంధన మీరిన వారిగా ఉంటే నీతి లేని వారముగా మారిపోతాం. నీతి లేని జీవితం భ్రష్టత్వపు జీవితం, బానిసత్వపు జీవితం, విడిపించుకోలేని జీవితం, దౌర్భాగ్యపు జీవితం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, వెలిగించే దేవుణ్ణి, దీవించే దేవుణ్ణి, సాయం చేసే దేవుణ్ణి, విడవకుండా ప్రేమించే దేవుణ్ణి కాదని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం రూపొందించుకున్నా సరే అది ఆయాసమే కానీ అది ఎప్పటికీ కూడా దీవెన కాదు, ఆశీర్వాదము కాదు, మేలు కాదు, శుభము కాదు, ఫలింపు కాదు, భవిష్యత్తు కాదు. కారణం ఏంటనిసరంటే, దేవుని నిబంధన తరతరాలను అబ్రహాము గారి నుంచి, నోవాహు గారి నుంచి దేవుడు ఆదాము గారికి ఇచ్చిన మాటను బట్టి చూస్తే గనక దేవుని మాటలో నిలబడిన వారు మహిమకాంతితో వర్ధిల్లారు, దైవ సన్నిధిలో వర్ధిల్లారు. దేవుని యొక్క ఉన్నతమైన కార్యక్రమములతో, అద్భుతాలతో, ఆశ్చర్యాల కార్యాలతో దేవుడు వారి జీవితాలను ఉత్సాహపరిచేలాగా, ఆనందపరిచేలాగా చేశాడు. కారణం ఏంటంటే, నిబంధనలో ఏముందంటే సన్నిధి జీవితం ఉన్నది. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె ఇచ్చిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ నిబంధన మీరిన ఇశ్రాయేలుల వలె కాక నాయనా, నీ నిబంధనలో ఉంటూ నీ నిబంధనకు లోబడి, నీ నిబంధనకు నాయనా ఎప్పుడూ విధేయత చూపిస్తూ నీ నీతిని సంపాదించుకునే నీ యొక్క
దైవజనాంగపు దీవెనలు, నీ జ్యేష్ఠతపు దీవెనలు, నీ మహిమకరమైన దీవెనలు మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు నిత్యము నాయనా నీవు అందించి నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ఎల్లరికి అనుగ్రహింపచేస్తూ ఆయన నిబంధనను సమస్తాన్ని నెరవేర్చే నీతిమంతులుగా ప్రభు మనల్ని నడిపించుకొని ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.